లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఏంటి సార్ రాజా సాబ్ యాహ్! ఏంటి? రాజా సాబ్ రాజా క్రియేట్ చేసిన మారుతి దాని గురించి ఏం చెప్తారు? 'రాజా సాబ్' ఇది అంటే క్రియేషను అనేది కాదు గానీ, అంటే 'ప్రభాస్' గారి కోసం ఒక టైలర్ మేడ్ ఫిల్ము ఏదన్నా చెయ్యాలి. అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటూ ఒక, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చేయాలి అనుకుని, ఆయన నేను కలిసి డిస్కస్ చేసుకున్నాం ఇది. ఓకే. చేసుకొని మెయిన్ ఇదేంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా ఆయన్ని చూడలేదు కదా చాలామంది. ఓకే. అలా చూపిస్తూ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ఆహ్, లాస్ట్‌కొచ్చేసరికి నెక్స్ట్ లెవెల్‌కి ఆయనకుండే స్టార్‌డమ్‌ని మ్యాచ్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది ప్రాజెక్ట్. అలా ఇద్దరు కన్వర్జేషన్‌లోంచి ఆయన ఫన్ టైమింగ్ తోటి ఒకటి చేయాలని అనుకున్నారు. దాంట్లోంచి పుట్టిందనమాట ఈ కాన్సెప్ట్. ఓకే. డైరెక్టర్ అంటే చాలా లైన్స్ అనుకోని ఉంటారు. ఎప్పుడెప్పుడో ఏంటో. అవునవును. ఇప్పుడు మీరున్నారు. నెక్స్ట్ చేయబోయేది ఎవరు ఫిక్స్ అయినా కాకపోయినా ఒక 3, 4 లైన్‌లయితే మీ ర్యాక్‌లో ఎప్పుడు అలా ఉంటాయి. ఈ లైన్ అప్పుడు అనుకున్న లైన్‌కి ఏమైనా చేంజెస్ చేశారా? అది వన్ ఆఫ్ ది పాయింట్ నచ్చి ప్రభాస్ ఓకే చేశారా? ఖచ్చితంగానండి. అంటే మెయిను లైనయితే ది ఎప్పటినుంచో ఉంది నాకు. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని కాపోతే ఈయన రేంజ్‌కి కొట్టాలి కదా! స్టిచ్ చేయాలి యెస్. గదా! యెస్. దానికి కొంచెం టైం తీసుకొని అది చేసుకుంటూ, అది నెక్స్ట్ లెవెల్ రాసుకుంటూ ఎళ్ళిందనమాట ఇది. అందుకని కొద్దిగా టైం తీసుకున్నాం. ఎన్ని వర్షన్లు రాసుంటారండి 'రాజా సాబ్' గురించి? 'రాజాసాబ్' గురించని కాదు సీన్స్ సీన్స్. నంబర్ ఆఫ్ మెయిన్ ఆయనకి అంటే ఇప్పుడు నేనేదో అనుకుని రాసేస్తాను. హ్మ్. ఆయనకది నచ్చాలి. ఆయన లోపలికెళ్తారు. మనం ఏదో ఆహ్, సీన్ చెప్పేసి చేసే యాక్టర్స్ కాదు. అవును. ఆయనకి కూడా యాక్చువల్‌గా ఆయన స్టేచర్ ఉండి, ఆయన చేద్దాం అనుకున్నది ఈ డైలాగు ఆయన నోట్లోంచి వస్తే బావుంటదని ఆయన ఫీల్ అయ్యి, ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి చేసే సబ్జెక్ట్. అందుకని ఇది మోర్ ఇద్దరికి ఒక జడ్జ్‌మెంట్ లాగా ఆహ్, నాకొక వాల్ లాగా ఆయనకి ఏం కావాలో అది చేసుకుంటూ ఎళ్ళాననమాట. ఓకే. ఈ ప్రాజెక్ట్